హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ థాట్స్ బై ప్రత్యూష. ఈరోజు వీడియోలో అయితే పూజకు సంబంధించిన బ్రాస్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసిన అన్నీ కూడా ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే చూసాం. అన్నీ అండ్ లైక్ మనకి అండర్ బడ్జెట్లోనే వచ్చేసినాయి అనమాట. అండ్ వీడియోస్ చేయక కూడా చాలా రోజులు అవుతుంది కదా, ఇప్పటి నుండి అయితే ఏవి మిస్ అవ్వవు. యాక్చువల్గా మా బ్రదర్ వెడ్డింగ్ ఉండే, దానివల్ల నాకు కొంచెం షాపింగ్ అవన్నింటి వల్ల డిలే అయ్యింది. ఇప్పటి నుండి అయితే ఏం మిస్ అవ్వవు, డైలీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే ఇది మనకి పూలు కానీ లేకపోతే మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బుట్టలు పూలు లైక్ కోకోనట్ కానీ అవన్నీ తీసుకెళ్ళడానికి ఇట్లాంటి బుట్టలు యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇదనమాట. ఇది వచ్చేసరికి అయితే నాకు మంచి అండర్ బడ్జెట్లోనే వచ్చేసినాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఫినిషింగ్ అదంతా కూడా చాలా నీట్గా మంచిగా ప్రొవైడ్ చేసినారు. చాలా బాగా అనిపించింది. 436 రూపీస్కి అయితే వచ్చింది. ఆ డీటెయిలింగ్ కానీ ఆ డిజైన్ అదంతా చూడండి ఎంత మంచిగా ఇచ్చినారో. చూడడానికి కూడా లైక్ మంచిగా షైన్ అవుతూ చాలా బాగుంది. అస్సలు మిస్ చేసుకోకండి. ఇందులో మంచిగా లైక్ మనకి వింటేజ్ లుక్ ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫ్లవర్స్ మన డైలీ పూజకు కూడా మనం చెట్ల నుంచి పూలు తీసుకున్నప్పుడు అందులో వేసుకొని వెళ్ళినా చాలా మంచిగా కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి, క్వాలిటీ చాలా బాగుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి అయితే ఈ ట్రేస్, ఇవి కూడా బ్రాసే చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీ వచ్చింది. నేనైతే ఇంత సైజు వస్తాయని కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సైజు చాలా మంచిగా వచ్చినాయి. 341 రూపీస్కి ఈ 2 ట్రేస్ వచ్చినాయి. చూడండి అసలు ఎంత తక్కువ ప్రైస్లో వచ్చినాయి. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. మనకి లైక్ ఫెస్టివల్స్ టైంలో కానీ లేకపోతే ఏమైనా పూజలు అవి ఇంట్లో ఉన్నప్పుడు కానీ వెడ్డింగ్ టైంలో కానీ ఇవి యూస్ చేస్తే చాలా మంచిగా కనిపిస్తుంది. లైక్ మనకి ఆ పూజ దగ్గర ఏమైనా సామాన్ అవి ఇవి పెట్టుకోవడానికి కూడా లైక్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికైనా దేనికైనా చాలా నీట్గా మంచిగా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ పట్టుకోవడానికి కూడా సైడ్స్కి మంచిగా చేతితో పట్టుకోవడానికి కూడా బాగా ఇచ్చారనమాట. అన్ని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే మన ఛానల్లో ప్రీవియస్గా కూడా మీషో నుంచి క్లాత్స్ కానీ శారీస్ అండ్ కొన్ని కిచెన్ ఐటమ్స్ కానీ లేకపోతే ప్లేయింగ్ ఐటమ్స్ అన్నీ చాలా వీడియోస్ అయితే చేసి ఉంచాను. ఫస్ట్ టైం చూస్తే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది చిన్న కుందులు అనమాట. దీపాలు మన డైలీ పూజ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి అయితే జస్ట్ 200 రూపీస్కి అయితే వచ్చినాయి. నాకు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండ్ చాలా అంటే లైక్ క్యూట్గా మంచిగా అనిపించింది అనమాట. అండ్ డైలీ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అనమాట. లైక్ మనం ఏంటంటే ఒకటి వాష్ చేసుకున్నప్పుడు ఇంకొకటి డైలీ వాష్ చేయాలంటే అవ్వదు కదా. సో మనం అంటే డైలీ 1 by 1 పూజ ముందు కాకుండా మనకి కుదిరినప్పుడు వాష్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డే యూజ్ చేసుకోవడానికి ఆల్టర్నేటివ్గా 2 pairs అట్లా ఉంచుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అయితే ఇవి చూడండి, అసలు ఇవి చూడగానే నాకు ఎంత నచ్చినాయో. కప్స్ టైప్ అనమాట. లైక్ మనకి దేవుని దగ్గర నైవేద్యం అవి పెట్టడానికి అయితే చాలా బాగుంటాయి. లైక్ పెద్ద పూజలు ఫెస్టివల్స్ ఏమైనా అయినప్పుడు కానీ వెడ్డింగ్ సీజన్లో కానీ పసుపు కుంకుమ అవి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. క్వాలిటీ అయితే టూ గుడ్ ఉందని చూడడానికి కూడా ఎంత బాగా వచ్చినాయో. క్వాలిటీ నాకు ఇదైతే చాలా థిక్గా వచ్చిందనమాట. చాలా బాగుంది, అస్సలు మిస్ చేసుకోకండి. దీని ప్రైస్ కూడా నాకు 460 రూపీస్ పడింది. వర్త్ అని చెప్తాను, మంచిగా ఇచ్చినారు, అస్సలు మిస్ చేసుకోకండి. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. సైజ్ కూడా మంచిగా ఉందన్నమాట. లైక్ నైవేద్యం పెట్టుకోవడానికైనా బాగుంటుంది, లైక్ పసుపు కుంకుమ అక్షంతలు అవి పెట్టుకోవడానికైనా కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అయితే ఇది ఒక బౌల్, లైక్ మనకి లైక్ కుందులు పెట్టుకున్నప్పుడు కానీ అట్లా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నైవేద్యం ఎక్కువ పెట్టుకున్నప్పుడు అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఒకటైతే నాకు డిసప్పాయింట్ అయినా, మరి మేబీ నాకే అట్లా వచ్చిందేమో. మీరు ఆర్డర్ చేసుకుంటే కొత్త పీస్ రావచ్చు, లేదంటే రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, బట్ యూజ్డ్ ప్రోడక్ట్ వచ్చింది. చూడగానే డిసప్పాయింట్ అయినా అనమాట. క్వాలిటీ అంటే వెయిట్ కానీ అదంతా అయితే మంచిగా అనిపించింది. కాకపోతే అట్లా చూసేసరికి లైక్ డిజాస్టర్ అనిపించింది అనమాట. యూజ్డ్ ప్రోడక్ట్ వచ్చింది, 500 రూపీస్కి వచ్చింది. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. మీకు ఒకవేళ మంచిగా వస్తుండొచ్చు, మేబీ నాకే అదొకలా వచ్చి ఉండొచ్చు, ఒక్కొక్కసారి మిస్ మ్యాచ్ అవుతుంటాయి కదా. సో అలా లింక్స్ అయితే ఇస్తాను, కావాలి అంటే ట్రై చేయండి. అదొకటే ఇష్యూ. క్వాలిటీ అయితే చాలా బాగుంది. యూజ్డ్ ప్రోడక్ట్ రాకుండా న్యూ ప్రోడక్ట్ వచ్చి ఉంటే అయితే క్వాలిటీ టూ గుడ్ అనే చెప్తాను. 500కి అయితే వర్త్ అని చెప్తాను. బయట అయితే బ్రాస్వి చాలా ప్రైజెస్ ఉన్నాయి. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మీషో ఈజ్ ద బెస్ట్ అని చెప్తా. వీటికి అయితే నాకు మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైక్ చిన్న సైజు దీపాలు, ఇవి కూడా లైక్ మనకి చెమ్మెలు కాకుండా నార్మల్ దీపాలు కాకుండా మీడియం సైజులో వచ్చినాయి అనమాట. చాలా క్యూట్గా మంచిగా ఉన్నాయి. లైక్ ఏమైనా విగ్రహాలు అవి ఉంటాయి కదా ఇంట్లో, వాటి దగ్గర పెట్టుకోవడానికి అయితే చాలా మంచిగా ఉంటుంది. డీటెయిలింగ్గా కూడా మంచిగా ఇచ్చినారు. వాటి ప్రైస్ అయితే నాకు లైక్ అప్రాక్సిమేట్గా లైక్ 700 ఏమో వచ్చింది. బట్ క్వాలిటీ అయితే బాగుంది కాబట్టి పెట్టొచ్చు. నెక్స్ట్ ఇది ఒక ప్లేట్, దీపాలు అవన్నీ పెట్టుకోవడానికి డైలీ పూజకి యూజ్ చేస్తాం కదా ప్లేట్. సో అలా అది యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ జస్ట్ నాకు 190 రూపీస్ ఏం పడింది. డిజైన్ అదంతా అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంక ఇదొకటి, దీని ప్రైస్ కూడా నాకు లైక్ తక్కువే వచ్చింది. 190 ఎంతో పడింది అంతే, అంతగా ఎక్కువ అయితే ఏం పర్లేదు. సో మీకు కావాలి అంటే అయితే తీసుకోవచ్చు.
క్వాలిటీ అయితే చాలా బాగుంది. పసుపు కుంకుమ అది అంతా లైక్ కాకపోతే ఏంటంటే ఒకటి మనకి ఏదైతే అవసరం అవే తీసుకోవాలి, అంతేగాని ఎక్స్ట్రా అయితే తీసుకోకండి. సో అన్ని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే ఒకసారి విజిట్ చేసి చూడండి. వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో చేసే వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.